పరమ తండ్రి, నీ ఉన్నతమైన మాటలు చెప్పుటకు మాకు వినుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలుపుకుంటున్నాను తండ్రి. గతించిన వారం నుండి ఈ వారం దాకా మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వారం అంతటా నీ పిల్లలు గ్రూపులు ఎంత చక్కగా ప్రార్థన చేశారో మీకు తెలుసు. అలా ప్రార్థన చేసిన వారందరి మీద మీ చేతి నుంచి దీవిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గ్రూపులో చాలామంది చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన కూడా చాలా సంఘానికి సంబంధించి కుటుంబంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల నిమిత్తం చాలా చక్కగా, ఇంతకుముందు ప్రార్థన కూడా చేయని వారు కూడా చక్కగా గ్రూపులో ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి చాలా సంతోషం. చెప్పిన మాట సంఘం చక్కగా వింటున్నారు. ఇలాగే కాకుండా పాటలు కూడా పాడాలి. ఒకవేళ ప్రార్థన రాకపోతే పాటలు పాడండి, ఏమండి. ప్రార్థన వస్తే ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఏంటంటే ఇంట్లో మీ నాన్నగారితో ఎలాగైతే మాట్లాడతారో అలాగే తండ్రి అయిన దేవుడితో, ఆయన కూడా మనకి తండ్రి కనుక నాన్న కనుక ఆయనతో అలాగే మాట్లాడతాం. ప్రార్థన అంటే ఎక్కువ ఉచ్చరించడం కాదు, మిలికి భాష మాట్లాడడం కాదు. మీ ఇంట్లో మీ నాన్నగారితో ఎలా మాట్లాడతారు, మీ అమ్మగారితో అలాగే మీ సమస్యలు చెప్పుకోవడమే. అవి తీరతాయా అని ప్రార్థన చేయకూడదు, తీరిపోయాయి అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, ప్రభు ప్రార్థన చేయండి అన్నాడు కనుక మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మన కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో నెరవేరితే సంఘం కూడా అభివృద్ధి పొందుతుంది. అయితే ఈరోజు ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నాం మనం. అంటే బైబిల్ అంటే పన్నవారు, యేసుక్రీస్తు అంటే నచ్చని వారు, చాలామంది కూడా క్రైస్తవులను కొట్టడం, సేవకులను దూషించడం, ఈ దౌర్భాగ్యమైన కాలంలో మనం ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే నిజమైన క్రైస్తవులు ఎవరో తెలిసిపోతారు ఏమ్మా. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, ప్రారంభ శతాబ్దంలో కూడా యూదులు ఏం చేసేవారంటే పని పాట లేని వారి కుర్రవాళ్ళని, ఊళ్ళో ఉన్న వాళ్ళని రేపి పౌలు గారి మీద ఉసుకొలిపేవారు. పౌలు గారు ఒక పట్టణంలో వాక్యం చెప్తుంటే పని పాట లేనివారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఆ పౌలు అనేవాడు సువార్త ప్రకటిస్తున్నాడు, వాడిని కొట్టండి లేదా దూషించండి అని వాళ్ళు కూడా ఆ రోజు చేశారు పని. ఇవాళ మనం కొత్తగా ఏం చూడటం లేదు. అది అపోస్తల కార్యాలు మీరు చదివితే మీకు అర్థమవుద్ది. అపోస్తల కార్యాలు చదివామనుకోండి, మనం చక్కగా సంఘం యొక్క విలువలు ఏంటో మనం అర్థమవుతాయి. అయితే ఈరోజు పాఠం మనకి ఏంటంటే, కులం అనేది చాలామందికి ప్రాబ్లంగా ఉంటుంది. 2010 ఆ టైంలో మేము సంఘానికి వెళ్ళేటప్పుడు సంఘంలో ద్రాక్షారసం, అదే యేసుక్రీస్తు రక్తం ఎలాగిచ్చేవారంటే ఒకే గ్లాసులు ఇచ్చేవారు. ఎలా ఇచ్చేవారు? ఒకే గ్లాసు. సంఘంలో 30 మంది ఉన్నా 50 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా సరే, చాలా సంఘాలు కూడా అలా చేస్తాయి. బయట ఇలా చిన్న కప్పులు ఉండి కాదు, ఒకే గ్లాసు ఉండి అది ఖర్చుపెట్టి అందరూ తాగేవారు. అయితే అది ఏమైందంటే రాను రాను చాలామంది ఇబ్బంది పడుతూ వచ్చేవారు సంఘంలో. అంటే సంఘానికి వచ్చేవారు ఒకే కులం ఉంటారు కదా, ఒకే జాతి వారు ఉండరు, రకరకాల జాతులు వస్తూ ఉంటారు. దాని మీద సేవకుడు కూడా ఆలోచించి ఆ మనిషిలో ఉన్న రోగాలను బట్టి, శరీర దౌర్భాగ్యాన్ని బట్టి ఏం చేశారంటే, ఆ ఒక్క గ్లాసు తాగితే ఇబ్బంది పడతారేమోని. ఇబ్బంది కదా, ఇప్పుడు నేను తాగి మీకు ఇస్తాననుకో, ఈ అమ్మాయి తాగాలంటే ఆలోచిస్తుంది. నా వయసు 40 సంవత్సరాలు ఉంటుంది, అమ్మాయి వయసు చిన్నది. అలా కాకుండా కులం, ఈ కులం ఏంటి, ఇవన్నీ తీసుకుంటే కొందరు ఏం చేశారంటే సేవకులు, ఇలా కాదు ఇలా అయితే సంఘం ఇబ్బంది పడుతుందని ఆ చిన్న గ్లాసులు మనం చూస్తున్నాం కదా, అలాగే వేరు వేరు గ్లాసులు ఇవ్వడం వల్ల ఎవరికి ఇబ్బంది అనేది ఉండేది కాదు. అయినా కుల వివక్ష అంత తేలిగ్గా పోయేది కాదు. ఎందుకంటే అది మన అమ్మా నాన్న మనకు నూరు పూసేశారు. ఎప్పటి నుంచి నూరు పూసారు? మనకి స్కూల్లో వేసిన కాంచి 5వ తరగతి కాంచి మనకి ఏం చేశారంటే కులాన్ని రాస్తారు కదా చదువుకున్నప్పుడు మాస్టర్ దగ్గర స్కూల్లో. అది కాకుండా చిన్నతనంలో మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, మన ఇంటికి చిన్నపిల్లగా ఉన్నప్పుడు, మనం 3-4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకు వాళ్ళది వేరే కులం అని చెప్పడం కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం.
ఈ యొక్క స్థితి ప్రభువుని నమ్ముకున్న మనకు ఉండకూడదు. అది అందుకే ప్రభు అంటాడు, ప్రభు చేతిలో రొట్టె ఉంది, ఆ రొట్టెలో ఏముందని కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది తినేసి వెళ్ళిపోతుంటారు. ఏమ్మా, గత వారం మీకు చెప్పిన చివరి మాటలు ఏంటి చెప్పండి? గత వారం చెప్పిన చివరి మాటలు నేను ఎప్పుడు పాఠాన్ని కంటిన్యూ చేస్తాను అనమాట. అంటే ఈ వారం తప్పాను. ఇప్పుడు మీకు పరలోకం 1000 ఏండ్ల శ్రమలు ఎద్దు ఇంకా. అందుకని మీకు కొన్ని స్పష్టంగా మన జీవితానికి సంబంధించిన పాఠాలు కావాలి. అందుకే ఈ వారం ప్రభు చేతిలో రొట్టె ఉంది, ఆ రొట్టెలో ఏముంది? ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఒక రొట్టెని ఇచ్చి దాన్ని విరిచి ఇది నా శరీరం అని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం కానీ చదువుకుందాం. అయితే కేప అంతియొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, యాలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్ని జనులతో భోజనం చేసిండును గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకకు తీసాను. తర్వాత 13 తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త వలన క్రమం చెప్పు నడుచుకుంటూ పోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేపతో నేను చెప్పింది ఏమనగా, నీవు యూదుడు అయ్యుండి యూదుల వల్లే కాక అన్ని జనుల వల్లే ప్రవర్తించుండగా అన్ని జనులను యూదుల వల్లే ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేసున్నావని పౌలు గారు ఎవరికి చెబుతున్నాడు? పేతురు గారికి చెబుతున్నాడు. 15 మనము పౌలు గారు చెబుతున్నారు, చక్కగా వినాలి. గలతీ పత్రిక 1:15 మనము జన్మ వలన యూదులమే గాని అన్ని జనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందుల విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియామూలముగా నీతిమంతులను తీర్చబడిన మనం ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియామూలము కాక క్రీస్తునందుల విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకు యేసుక్రీస్తు విశ్వసించున్నాము. ఇంతకీ ఈ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, పేతురు గారు అంటే యేసు ప్రభువుని తెలుసుకున్న పేతురు గారు శిష్యుల్లో పెద్దవాడు అన్నమాట, వయసులో కూడా పెద్దవాడే. అతను ఏం చేస్తాడంటే, అంతియోకు వచ్చినప్పుడు అన్ని జనులతో కలిసి భోజనం చేసేస్తున్నాడు. అన్ని జనులు అంటే ఎవరంటే ప్రభువుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించిన వారు, ప్రభువుని నమ్మని వారు. అయితే అన్ని జనులు ఎవరు? యూదులు అన్ని జనులు ఎలా చూస్తారంటే పాపులుగా చూస్తారు. వీళ్ళు మన క్యాస్ట్ కాదు, మన జాతి కాదు, మనం పెద్ద కులం, మన జాతి పెద్ద జాతి, వీళ్ళు చిన్న జాతి అని ఆ రోజుల్లోనే ఆ శకం ఉంది. అయితే పేతురు గారు ఏం చేశారంటే, భోజనం చేస్తుండగా పౌలు గారు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు. పౌలు గారు చూశారు. ఇప్పుడు భోజనం చేసి అతను ఏం చేయాలి? ధైర్యంగా భోజనం చేయాలి, అంతే కదా. అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేయాలి. అతను ఏం చేశారంటే పౌలు గారిని చూసి లేచిపోయాడు. కానీ పౌలు గారు లాంటి గొప్పవారు లేనప్పుడు ఏం చేస్తున్నాడంటే, అతను అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 14 చివరి వచనం, వారు సువార్త సత్యమును క్రమం చెప్పి నడుచుకుంటూ పోటు నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీ యూదుడివై ఉండి అన్ని యూదుల వలె కాక అన్ని జనుల వలె
ప్రవర్తించుండగా అన్ని జనులు యూదుల వల్ల ప్రవర్తించాలని బలవంతం చేస్తున్నాడు పేతురు గారు. ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు ఒక రకంగా ఉంటున్నాడు. ఇది చూసిన పౌలు గారు గద్దించారన్నమాట. గద్దిస్తే అప్పుడు పౌలు అంటున్నాడు, అసలు మనం జన్మ వల్లనే యూదులం, కానీ యేసుక్రీస్తునందు మనందరం ఎవరు? పాపులమే. ఎలా పాపులు అయ్యాం? మన తొలి మానవుడు, తొలి తండ్రి ఆదాము ద్వారా మన అందరం పాపనేమో మన శరీరంలో ఉంది కనుక మన పాపులం. జన్మ వల్లనే మన యూదులం, జన్మ వల్లే మన బ్రాహ్మణులం, జన్మ వల్లే వైశ్యులం. ఇలా మనం చూసుకుంటే ఈ భారతదేశంలో చాలా కులాలు ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, సంఘంలోకి వచ్చిన మనకు మన మనస్సాక్షిని చంపుకోకూడదు. ఏమ్మా, ఏ కులాన్ని ఏ కులంగా సంఘంలో ఉన్నా సరే వారందరూ దేవుని కుమారులే. ఎందుకంటే యేసు ప్రభువు చోట అంటాడు, యోహాను సువార్త 1:12 ఉంటాడు, ఎందరైతే నన్ను అంగీకరించుతారో మీరందరూ దేవుని కుమారులే ఉన్నారు అంటున్నాడు. చాలా బ్లాకులో ఉన్న పుస్తకాలు ఎలా ఉంటుందంటే జాతులుగా విభజించబడుతుంది. జాతులుగా బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు, కొత్త నిబంధన దగ్గరికి వచ్చేప్పుడు కంటే అందరూ దేవుని పిల్లలే అని ఉంటుంది. నాకు ఇదే మాట బాగా నచ్చిందన్నమాట. నేను చిన్నప్పటి నుంచి స్కూల్లోకి వెళ్ళిన కాంచి కూడా అన్ని గ్రంథాలు తిరిగేసేవన్నమాట. కాలజ్ఞానం, మహాభారతం అన్ని తిరిగేసేవాడిని. తిరిగేసినప్పుడు అందులో కొన్ని తేడాగా ఉండేమాట. అయితే ఎప్పుడైతే ఈ మాలోల గ్రంథం అంటున్నారో ఈ గ్రంథాన్ని కూడా చూద్దామని చదివితే తానిషా అనే సహోదరుడు ద్వారా నాకు వాస్తవాన్ని తెలుసుకున్నాను. అయితే అతను కూడా చాలా విషయాలు అడిగాను. ఈ దరిద్ర పుస్తకం మాకు అవసరం లేదు, ఏసనే కూడా మాకు అవసరం లేదు, ఇది మాలోల గ్రంథం అంటే అతను నాకు చాలా ఓపిక కొన్ని మాటలు చెప్పాడు. కొన్ని మాటలు చెప్తే ఆ మాటలు నా మనసుకు ఇష్టపడ్డమాట. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఎవరో దేవుని పిల్లలని చక్కటి మాట బైబిల్లో ఉంది. ఆ మాట నన్ను ఆకర్షించిందనమాట. అప్పుడు దాకా కులాలుగా ఉండే మన జీవితం ఈ మాట చూసేటప్పుడు మనం కూడా దేవుని పిల్లలమే కదా అని చాలా సంతృప్తి పొందాను ఆ విషయంలో. అయితే యేసుక్రీస్తు తన శరీరాన్ని ఒక రొట్టె పట్టుకొని విరిచి ఇది నా శరీరం అని ఇచ్చినప్పుడు ఆ రొట్టెలో ఏముందంటే చాలా జాతులు ఉన్నాయి అందులో. ఏమా, మనం తెలియకుండానే రొట్టెని తీసుకుంటాం తొందరగా. మనల్ని ప్రశ్నించినప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రశ్న ఎందుకు ఎత్తానంటే మీకు తెలియాలి ప్రతి విషయం. నేను మొన్న వారం కూడా చెప్పాను, ప్రతి విషయం కూడా మీకు తెలియాలి. పరలోకం అంటే ఏంటి, పరదేశి ఎక్కడ ఉంది, యేసుప్రభు అంటే ఎవరు, యెహోవా అంటే ఎవరు, ఇవన్నీ మీకు తెలిస్తే రేపు పొద్దున్న మీ బిడ్డలకి ఒక పాఠంగా చెప్పడానికి బాగుంటుంది. అంతే కదా. మొదట మీ స్కూల్లోకి వెళ్ళి మాస్టర్ కాదు మీకు మీ బిడ్డలకు గురువు. ఎవరు గురువు? తల్లి తండ్రి. తండ్రి ఇంట్లో ఉండడు కనుక పనికి వెళ్తాడు కనుక తల్లే బిడ్డలకి గురువు. ఈ బైబిల్లో ఉన్న ఈ పాఠాలు మీ పిల్లలకి చెప్తే రాబోయే రోజుల్లో మీరు వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి మిమ్మల్ని సాకే విధానం ఒక రకంగా ఉంటుంది. మీ పిల్లలు తెలిసే మీకు ఇది ముందు తెలుసుకోవాలి. మీరు బిడ్డలకు అనేసాం కదా, చదివించాం కదా అనేది కాదు. బైబిల్ చెప్పి అసలు స్కూల్కి వెళ్ళేదే మనం చదువు కోసం కాదు, జ్ఞానం కోసం. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు జ్ఞానం చెప్పేవారు. ఆ జ్ఞానం చెప్పినప్పుడు ఏమవుతుందంటే గురువుని ఎలా గౌరవించాలి, టీచర్ని ఎలా గౌరవించాలని తెలిసేది మా చిన్నప్పుడు. మాకు హై స్కూల్లోకి వచ్చినప్పుడు కూడా మా టీచర్ మమ్మల్ని కొట్టేది. కొట్టినప్పుడు తూటుపళ్ళు ఉంటాయి కదా, ఆ తూటుపళ్ళతో మమ్మల్ని కొట్టేది, చేయి పట్టేవాళ్ళం. కానీ ఈరోజు టీచర్లా కొడుతున్నారు. పిల్లలు ఎందుకు కొడుతున్నారా? ఏమైపోయారు? టీచర్లా కొడుతున్నారు. ఒక సెల్ ఫోన్ తీసుకుందని స్కూల్కి వెళ్ళిందని ఒక టీచర్ని ఏమంది ఒకటి దుర్భాషలాడి చెప్పుతో టీచర్ని కొట్టింది. ఎవరు? స్టూడెంట్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? నిన్న వస్తున్నాయంటే పూర్వకాలం చదువుకునేటప్పుడు ఏమంటే జ్ఞానం నేర్పేవారు. జ్ఞానం అంటే ఏంటంటే గురువుని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇలా నేర్పేవారు. ఇప్పుడు అవి ఉన్నాయా? లేవు. ఆల్రెడీ మనం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించున్నాను అని చెబుతూ సాటి సహోదరుని, సాటి భారతీయుని మనం చంపేస్తున్నాం. అర్థమవుతుందా? భారతీయుని ఈయన మా సహోదరుని అంటున్నాను, అతన్నే నేను దూషించి అతన్ని చంపేస్తానంటే మన భారతీయత ఎక్కడుంది? ఆ పదానికి అర్థం తెలుసా? మనకి తెలియదు కనుకే మనిషి నాగరికత కోల్పోయి రాక్షసుడిగా
తయారైపోయాడు. కేవలం దేవోక్తి లేక, ఏమి లేక, దేవుని మాట హృదయం లేక ఇవాళ ఏమైపోయారంటే రాక్షసులుగా చాలామంది యూత్ పాడైపోయారు. అందుకని యేసుక్రీస్తు మాటలు మనం వింటే, ఆ రొట్టెలో ఏముందో మనం తెలుసుకుంటే, ముందే తెలిసిపోయింది అనుకోండి, మనకి మన జీవితాన్ని ఎలా ముందుకు సాగాలో మనకు తెలుస్తుంది. అందుకే ఆయన రొట్టె విరిచి, ఆ రొట్టెలో ఏముందంటే ప్రతి జాతి మనుషుడు అందులో ఉన్నాడు. అమెరికా వాడు ఉన్నాడు, ఆస్ట్రేలియా ఉన్నాడు, నల్లోడు, తెల్లోడు, ఏమండి, బ్రాహ్మడు, మాల, మాదిగ, అన్ని జాతులు భూమి మీద భారతదేశంలో ఎన్ని జాతులు అయితే ఉన్నాయో ప్రతి జాతి ఆ రొట్టెలో ఉన్నాయి. ఆ రొట్టె తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుకి సమర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవాలి. ఏమని తీసుకోవాలి? ఇది నీ శరీరము, నేను పాపిని కాదు, నీ రక్తం ద్వారా నీ నీతిమంతున్నాయి అని ప్రభు అని తెలుసుకుంటూ, ఇది మా సహోదరుని, అర్థమవుతుందా, నా తోటి సహోదరుని దూషించినా, లేదా వాళ్ళ కోసం వేళాకోళం మాట్లాడినా, లేకపోతే బూతులు తిట్టినా, వాళ్ళని ఏదైనా హృదయంలో ఉన్నని అనుకుంటే నాకు క్షమించు, నువ్వే క్షమించాలి నీ శరీరం ద్వారా. ఎందుకంటే ఆయన శరీరంలో చాలా దెబ్బలు ఉన్నాయి, చాలా దెబ్బలు ఉన్నాయి ఆయన వీటి మీద. ఆ దెబ్బలు ఏంటంటే మనల్ని ఆయన క్షమించాడు. మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. మనం ఏమై ఉన్నామని క్షమించాడు అంటే మనం మంచివారమనా? కాదు, కాదు, మనం మంచివారం కాదు. మన ముసుగు ఎలా ఉంటుందంటే ఒకడు ఒక గురువు దగ్గరికి వెళ్ళాడంట. గురువు గారు మనిషి హృదయంలో ఏమనుకుంటాడో ఆ వరం కావాలని అడిగాడంట. ఏ వరం? ఎదుటి మనిషి హృదయంలో ఏమనుకుంటాడో ఆ వరం నాకు కావాలి అని అడిగాడు. ఏమంటే ఆ వరం ఒకవేళ అడిగితే ఇచ్చాడనుకో, మనం ఇలా కూర్చుంటామా? చెప్పండి ఒక విషయం. నేను ఇక్కడ ఉన్న వాక్యం చెప్తుంటే మీకోసం నేను ఆలోచిస్తాను, ఈ అమ్మాయి సరిగ్గా ఇంటలేదు, అతను సరిగ్గా ఇంటలేదని మిమ్మల్ని తిట్టుకుంటాను. ఆ మాటలన్నీ మీకు ఎలా పడతాయి? దాని ద్వారా వచ్చేస్తాయి. అటువంటి వరాన్ని దేవుడు తీసేటంటే మీరు అర్థం చేసుకోవాలి. అది మానవ జాతికి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఎదుటివాడి మనసులో ఉన్నది, హృదయంలో ఉన్న తెలుసుకునే మాట దేవుడు మనకి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఇస్తే మంచిదే కదా. నువ్వు నోరు ఒప్పకుండానే నీ సమస్య నాకు అర్థమైపోద్ది కదా. కానీ అర్థమయ్యేది సమస్య కాదు. ఏంటి? నా పతనం లేదా మీ పతనం. మనం కూడా ఎప్పుడు మనిషి స్వచ్ఛతగా ఉండవు. ఎంత దేవుడు నమ్ముకున్నా నమ్ముకోపోయినా స్వచ్ఛత అనేది మనిషిలో ఉండదు. ఈ స్వచ్ఛత పోవాలంటే, ఈ యొక్క లోపల అపరాధ భావం పోవాలంటే మనం ఎప్పుడు దాకా ఉండాలి? ఈ శరీర విమోచనం దాకా ఉండాలి. ఈ శరీరం ఎప్పుడైతే విమోచనం అయిపోద్దో ఆ రోజే మనకి హృదయంలో కుళ్ళు కుతంత్రాలన్నీ పోతాయి. అప్పుడు దాకా ఈ శరీరంలో మనకి ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఆదాము ద్వారా వచ్చిన స్వభావం అంత తేలిగ్గా పోయేది కాదు. పాపం పోయింది కానీ క్రీస్తు రక్తం వల్ల స్వభావం మాత్రం పోయేది కాదు. అందుకే ఆయన రొట్టెలో ఏముందంటే ప్రతి జాతి, ప్రతి మతం ఉంది. మనం ఆ రొట్టెను తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం క్షమాపణ అడిగి ఆ రొట్టెను తీసుకోవాలి. అదొకటమ్మా. మీకు ఒక విషయం చెప్పాలి. యేసు ప్రభుని నమ్ముకున్నాం కదండి అంటే అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం కూడా మనకు తెలియదు. మనం ఏ విషయంలో కూడా కట్టకుండా ప్రభు చెప్తున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ విషయం ఎందరు పాటిస్తారు చెప్పండి? ఎందరు పాటిస్తారు? క్రీస్తునందు విశ్వాసం ఉంది, నమ్మి బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఈ మాట పాటిస్తారు? అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఈరోజు సంఘానికి రావడం లేదు ఉమాగారు అని చెప్పాలి. నీకు పని ఉంది ఇవాళ ఆదివారం, ఇతను కెమెరా, మన ఇప్పుడు సురేష్ తమ్ముడు ఉన్నాడు, కెమెరా ఉంది, ఆయన ఏం చెప్పాలి? శనివారం రాత్రి చెప్పండి, ఏం చెప్పాలి? సంఘ కాబరికి ఏం చెప్పాలి? ఉమాగారు నేను రేపు సంఘానికి రావట్లేదు, నా జీవనాధారం కూడా నేను వెళ్తున్నాను అని చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న సేవకుడు కార్యక్రమాన్ని మార్చుకుంటాడు. అదవుతుందా? నాతో చేయించడమా, వేరే వాళ్ళతో చేయించడమా, ఏం చేయండి కార్యక్రమాన్ని మార్చుకుంటాడు. ఇది దేవునికి ఇష్టం. ఏది ఇష్టం? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఆయన ముఖ దర్శనం మీ అందరికీ అందుతుందో లేదో తెలియదు, కానీ ఎవరికి అందినట్టుగా నాకు అనిపిస్తలేదు.
తెరిచారో, ఏ అధ్యాయం తెరిచారో ఆ అధ్యాయం నుంచి దేవుడు మీతో మాట. అందుకే నేను ఏం చెప్పానంటే, గ్రూపులో ప్రార్థనా వినయాలు చెప్పాను. ఆ ప్రార్థనలు చేసినప్పుడు దేవుడితో మీరు మాట్లాడుకుంటారు, మీ నాన్నగారితో మీరు మాట్లాడుకుంటారు. ఆ మాటలు మీకు ఏం చేస్తాయంటే, మాట్లాడినప్పుడు పడుకున్న పరిశుద్ధాత్ముడు అంటే ఏం చెప్పాడు బైబిల్లోను? పరిశుద్ధాత్మని ఆర్పకుడు అనడా, ఆత్మని ఆర్పకుడి చెయ్యకుడి, ఎడతెగక ప్రార్థించుడు అన్నాడు. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయరో, ఎప్పుడైతే మీరు నీతిమంతుడని మీ హృదయంలో అనుకోరో, క్రీస్తు రక్తం నీతిమంతుడికి చేయలేదని మీరు ఎప్పుడైతే అప్పుడు అనుకుంటారో, మీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడు. అందుకే మనం ఏం చేసినా ఏం మాట్లాడినా అవునంటే అవును, కాదంటే కాదు, మన మాట అలా ఉండాలి అమ్మా. అందుకే ఆయన రొట్టెలు ఏముందంటే సర్వజాతులు ఉన్నాయి. అందుకే ఆ పేతురు గారికి ఆ గలతీ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం తీయండి, ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ప్రారంభంలో ఒక వచనం ఉంది. ఇటలీ పటాలములో కొర్నేలి అని శతాధిపతి భక్తిపడు ఒకడు కైసర్లో ఉండును. 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మ కార్యములు చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చెయ్యచువాడు. ఏమండి, ఆయన శతాధిపతి. ఇటలీ పటాలంలో ఒక రాజ్యానికి శతాధిపతిగా ఉన్నాడు. శతాధిపతి అంటే అర్థం ఏంటి? శత అంటే ఎన్ని, ఎంత? 100 అంటే 100 మందికి పని చెప్పేవాడు కొర్నేలి గారు. ఆ కొర్నేలి గారు ఎవరు? యూదుడు కాదు, అన్యుడు. అంటే దేవుడు తెలియనివారు. అటువంటి వాడు ప్రభుని నమ్ముకోలేదు, రక్షణ తీసుకోలేదు, కానీ ధర్మకార్యాలు మాత్రం ఏం చేస్తున్నాడు? బాగా చేస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు మన ఇండియాలో కానీ ఎవరైనా ధర్మకార్యాలు చేస్తే, తిరుపతిలో కానీ ఎక్కడైనా గుళ్ళల్లో కానీ లక్షలు కోట్లు వేస్తే పరలోకం వెళ్తా ప్రార్థన వెళ్దాం. కానీ కొర్నేలి అనే అతను ప్రార్థన చేస్తుంటే, ఉపకారం చేస్తుంటే, ధర్మకార్యాలు చేస్తుంటే పరలోకంలో దూతలు పరలోకం దాకా వెళ్ళిపోయిందంట. ఎవరి ప్రార్థన? కొర్నేలి ప్రార్థన. ఈ కొర్నేలికి ఏమి లేదంట, రక్షణ లేదు. మరి అంత మంచి మనిషి నరకానికి వెళ్ళిపోతే దేవునికి ఇష్టమా? చెప్పండి, ఇష్టం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే కులాన్ని, కులగజ్జిని ఆ యొక్క ఆలోచనతో ఉన్నాడో, ఎవరైతే ఎదుటివాడిని పాపిగా చూస్తున్నాడో, ఎవరైతే నాది పెద్ద కులం అనుకుంటున్నాడో ఆ వ్యక్తిని కొర్నేలి దగ్గరికి పంపాలి. ఇంతకీ 12 మంది శిష్యుల్లో ఎవడు ఆ జబ్బున్న వ్యక్తి? ఎవరు ఆ జబ్బున్న వ్యక్తి? ఎవరు? చదివారు కదమ్మా ఇప్పుడు. కొర్నేలి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 14 చదవండి. 13 చదవండి. 13 కాదు అమ్మా, 9. మన్నాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేసి ఉండగా మిద్ది మీద కెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని చేయగలను. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పటి నుంచి పేతురు గారిని తీసుకొచ్చారు, ఆయన అటుకెక్కాడు, మిద్దెక్కాడు. మిద్దెక్కిన సమయానికి ఆయనకి ఆకలేసింది పేతురు గారికి. ఆకలేసినప్పుడు ఏం చేశాడంటే, దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమైందో అక్కడ రాస్తున్నారు చూడండి. 10 అతను మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరిను. ఇంటివారు సిద్ధము చేసి ఉండగా అతను పరవేశుడే ఆకాశము తెరవబడి. చూడండి, దేవుడు పేతురు గారు ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చాడు చూసేతిని. 12 అందులో భూమి యందుండు సకల విధమైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురుతో ప్రభు అంటున్నాడు, అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి
వినబడును. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, నీకు ఆకలిస్తుంది కదా ప్రభు పేతురు, ఆ పెద్ద చెంగులో చతుస్పాద జంతువులు, భూమి మీద ఎన్నైతే జంతువులు ఉన్నాయో పాకే పురుగులు కానీ ప్రతి జంతువులు కూడా ఆ దుప్పట్లో ఉంచాడు. అవి ఏం చెప్తున్నాడు పదముల్లో? అప్పుడు పేతురు నువ్వు లేచి అని ఒక శబ్దము వినబడింది. అప్పుడు పేతురు గారు అంటున్నారు, అయితే పేతురు అపవిత్రమైనవి అపవిత్రమైనవి ఏదైనా ఎన్నడైనా నేను ఎన్నటికీ తినలేదని చెప్పగా దేవుడు అంటున్నాడు పేతురుతో 15, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమని వాటికి ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. 16 మళ్ళా చెబుతున్నాడు, ఇలాగూ ముమ్మారు జరిగను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తపడిన. ఈ ముమ్మారు అనే మాట పేతురు గారికి ఎంత భయం అంటే చాలా భయం. 3 అనే శబ్దం విన్నాడంటే ఆయనకి భయం. ఎందుకంటే అతను రక్షణ పొందలేని స్థితిలో ఏం చెప్పాడు సార్ గుర్తుందా? ఏం చెప్పాడు? 3 సార్లు కోడి కొయ్యకు ముని 3 సార్లు నేను అబద్ధం ఆడతాను ప్రభు చెప్తే, అబద్ధం ఆను నేను చాలా గొప్పవాడిని, నీ కోసం ప్రాణం పెట్టేస్తానని 3 సార్లు ప్రభుతో పలికాడు. అయితే ప్రభు అన్నాడు, కోడి కొయ్యకు మునిపి నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, ఇక్కడి నుంచి నువ్వు పారిపోతావు అంటూ ఆ మాట వెంటనే భయం పేతురు గారికి. అప్పుడు చూడండి 16, 25 చదవండి. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతనికి ఎదుర్కొని అతనికి పాదాల మీద పడి నమస్కారం చేశాడు. పేతురు గారి ఇంట్లో లోపలికి వస్తుంటే కొన్నేళ్ళు ఏం చేశాడంటే పేతురు గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నాడు. అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా నీ వంటి వాడనే. మీకు అర్థమవుతుందా? అక్కడ క్యాస్ట్ చూపించాడు, జాతి చూపించాడు. ఇక్కడేం చెప్తున్నాడు? కొన్నేలి అన్యుడు, దేవుణ్ణి నమ్మని వాడు. అతడు ఎదుర్కొని పేతురు గారి పాదాలు పట్టుకున్నప్పుడు పేతురు అన్నాడు, నువ్వు లేచి లేవు, నేను కూడా నరుడనే అని చెప్పి లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూశాను. 28, అప్పుడు అన్ని జాతి వాళ్ళతో సహవాసం చెయ్యటనను అట్టి వాణ్ణి ముట్టుకునటను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు, బాగా వినాలి, సంఘంలో ఉన్న మనం అందరం తెలుసుకోవాల్సింది ఇదే. చదువమ్మా. అప్పుడు చదువు చివరమాట. ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. ఎందుకు చూపించాడు? ఆ యొక్క దుప్పట్లు ఏమున్నాయంటే చతుస్పాద జంతువులు ఉన్నాయి. ఇతను చూస్తుంటే సిరాకు ఉంటాయి కదా పురుగులు, అవి వాస్తవానికి పురుగులు కాదు. ఏంటి? కులగజ్జమట. అంటే ఒక మనిషిలో ఉన్న మనిషిలో పేరుకుపోయిన ఒక అహంకారాన్ని తీసడానికి దేవుడు అలా చూపించాడు. అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు అందులో ఉన్నాయి. అప్పుడు దాకా కులం అన్న జాతి అన్న పేతురు ఆ దుప్పట్లో చూసినప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడంటే మనుషులందరూ ఒక్కటే, మనుషులందరికీ దేవుడు ఒక్కడే అని కింద వచ్చిన చెప్తున్నాడు. చూడండి, సావాసం చేయటైనను అట్టి వాడిని ముట్టుకోవటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కిందకు వస్తే 30 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటూ పైన అంటాడు. దేవుడికి పక్షపాతము లేదు. ఏమన్నాడు? దేవుడికి ఏమీ లేదంట, పక్షపాతం లేదు. అయితే యేసు ప్రభు అందరికి ఏమవుతాడు? ప్రభు అంటే నిన్ను నీ హృదయాల్ని పరిపాలించే దేవుడు అనమాట. మీకు అర్థమవుతుంది బాగా? ఇక్కడి నుంచే నేను వాళ్ళది ఆ జాతి, మంది ఈ జాతి కాదు, మంది ఏం జాతి? దేవుని కులం. తొలి మానవుడికి ఆదాము గారికి కులం లేదు. కులం అంటే ఏమి లేదు తెలుసా? కులం లేదు. నేను వాళ్ళ ఇంట్లో భోజనం చేయనండి, నేను ఇంట్లో భోజనం చేయనండి అనకండి, అది కూడా శాపమే. అర్థమవుతుందా? ఇది మీకు ఇప్పుడు తెలదు. మీకు క్రీస్తు న్యాయపీఠ ముందు నుంచున్నప్పుడు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చేస్తుంది. చాటును చేసిన తప్పులు అంటే తప్పు అక్కడ ఎంచడం, పరలోకంలో తప్పు చేసావని ఎంచడం క్రీస్తు న్యాయపీఠం కదా. ఏ మనిషినైతే నువ్వు తృణీకరించావో, ఏ ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏ విశ్వాసం అయితే నువ్వు తృణీకరించావో, ఇవన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం కింద ఏమవుతాయంట? బయలుపడుతాయి. అప్పుడు నువ్వు దొరికిపోతావు. కనుక అలా ఉండకుండా ప్రభు రొట్టెలో ఏముందంటే ఏముంది? అహం అనేది లేదు. కేవలం ప్రభు రొట్టెలో ఉందంటే క్షమాపణ. దానికి భిన్నమైన పదం ఏంటి? ప్రేమ.
ప్రేమ. అది ప్రతి మనిషిని ప్రేమించండి, ప్రేమించబడండి. ప్రార్థన చేసుకుందాం. పరమనున్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్తము మేలు కలుగుడికే జరిగిస్తారని విశ్వాసంతో నమ్ముతున్నాం తండ్రి. మీ శరీరంలో సర్వ మానవాళి ఉందని, సర్వ మానవాళి కోసం మీ రక్తం సిందించారని, సర్వ మానవాళిని మీరు క్షమించారని పేరు పెట్టి ప్రతి మనిషిని పిలిచినందుకు వందనాలు తండ్రి. ఎందరైతే ఈ మాటలని ఆకర్షించబడ్డారో వారందరినీ దీవించండి తండ్రి. సంఘాన్ని దినదినము అభివృద్ధిపరచండి. సంఘ సేవకుడి కుటుంబాన్ని దినదినము దీవిస్తూ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం గ్రూపులో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించి అభివృద్ధిస్తారని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.